సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనంతుల నరేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేశానని తెలిపారు. పదవిలో లేనప్పటికీ గతంలో గ్రామంలో వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు మంచినీటిని అందించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలంతా తనను సర్పంచ్గా గెలిపిస్తే గెలిచిన 3 నెలల్లోనే గ్రామ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన గ్రామ సర్పంచ్గా పోటీలో నిలబడ్డాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే మన గ్రామానికి సంబంధించిన విషయాలలో నేను ముందుగా రైతులకు మనము కలెక్టరేట్కు 150 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దుద్దెడ గ్రామ రైతులు ఇచ్చిన దానికి ఇప్పటివరకు కూడా మార్కెట్ లేదు కాబట్టి రైతుల కోసం ఒక మార్కెట్ను, అలాగే దుద్దెడ గ్రామంలో ఫంక్షన్ హాల్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే ఫంక్షన్ హాల్ కూడా లేదు. ఆ ఫంక్షన్ హాల్ కూడా పునరుద్ధరణ చేస్తామని, ఇంకా చాలా కూడా చేయాలనే పట్టుదలతోని మీ ముందుకు వచ్చినాను. మీరందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోతానని మీకు మనవి చేస్తూ, ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.